ఒక రూమర్ అలా వదిలేద్దాం, పైసలిచ్చి చేపిద్దాం, డబ్బులిచ్చి కొన్ని చిన్న మీడియాస్‌కి డబ్బులిచ్చి, ఇన్‌స్టాగ్రామ్ వాళ్ళకి డబ్బులిచ్చి పదే ఆ న్యూస్ ఏపిస్తూ అట్లా వైరల్ చేసిర్రు. నన్ను నష్టపెడదామని చూసిర్రు గానీ, వాళ్ళు నన్ను నష్టపెట్టే దాంట్లో నాకు మంచే జరిగిందంతా. ఇంకా ఫేమ్ అయ్యాను నేను. అండ్ ఇంకో విషయము రోల్డ్ గోల్డా అని పక్కన పెడితే, నేను గోల్డ్ యేసుకొని ఎవరికీ ఏ హాని చేయలేదు. నేను గోల్డ్ యేసుకొని ఎవరిని ముంచలేదు. నేను ఈ గోల్డ్ మీ దగ్గర పెట్టుకొని నేను డబ్బులివ్వండి అని చెప్పి నేను మోసం చేయలేదు. చేయలేదు. అంటే మీరు ఇదంతా ఆల్రెడీ మీ వీడియో కూడా పెట్టారు. యెస్. బట్ అంటే నాకు డౌట్ ఏంటంటే అసలు గోల్డ్ మ్యాన్ విజయ్‌ని ఎక్కడో ఢిల్లీలో పట్టుకుంటే, ఇక్కడ మీ మీద ఐటీ అధికారులు వచ్చి రైడ్ చేయడం ఏంటి అసలు? అది నాకు అర్థం కాలేదు. ఏం జరిగింది? అదే ఇప్పుడు నాతో పాటు ఇంకా చాలా మంది గోల్డ్ మ్యాన్‌లు ఉన్నారు. చాలా మంది లంగా పని చేసేటోళ్ళు చాలా మంది ఉన్నారు. అవన్నీ ఏవి కూడా పోలీసోళ్ళ దృష్టిలో గానీ, నా దృష్టిలో గానీ అలా చేసినట్టు కూడా లేదు. అలాంటిది అంతమందిని వదిలేసి నా దగ్గరకొచ్చారంటే దీని మధ్య ఎంతమంది చేతులున్నాయి, ఎంత కుట్ర ఉంది. అండ్ ఈ ఆల్ ఓవర్ ఇండియాలో ఎవరూ ధరించలేనిది నేను ఈ కడియం వెంకటేశ్వర స్వామిది ధరించిన తర్వాతే ఇదంతా జరిగింది. కావాలని పక్కా ప్లాన్ చేసి ఇది చేశారు.